హాయ్ అండి. ముడతలు రాకుండా హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చెప్పండి అక్క అని అడిగారు. ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసుకోండి. కింద పైపింగ్ వేయాలనుకుంటే కింద ఒక పావు ఇంచు వదిలేయండి, లేదంటే హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి 7 ఇంచులండి. ఆర్మ్ లూజు 6 నెంబర్‌తో వచ్చింది కాబట్టి పావుతొక 3 ఇంచులు అయితే చంక డౌన్ తీసుకోవాలి. క్రాస్‌గా 6 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంతొస్తే అంత అనమాట. ఇప్పుడు స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ వేసుకోండి. కార్నర్ దగ్గర ఇంగోండి ఇలాగా సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటే అక్కడ ఒక పాయింట్ వస్తుంది కదా! ఈ పాయింట్‌ని బేస్ చేసుకుంటూ మనం కర్వ్ స్కేల్ తోటి అయితే షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని ఇలాగా కర్వ్ స్కేల్ తోటి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా 1 ఇంచ్ తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. కొంచెం బాగుంటుంది. కొంచెం అర్థం చేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అండి. ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేశాను చూసారా, అదే అనమాట ఈ హ్యాండ్ కటింగ్. ఇక్కడ హ్యాండ్ చూపిస్తున్నాను చూసారా, నా బ్లౌజ్ వేసుకున్న హ్యాండ్ ఇదేనండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చాలామంది అడిగారు, హ్యాండ్ స్టిచ్చింగ్ ఒకసారి పెట్టండి అక్క ఈ బ్లౌజ్ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో ఉంది, కింద లింక్ ఇస్తాను, చూడండి.